మామిడి లంకర్ రేవుల్లో పడవెక్కి బాహుగంట గోదావరి దాటి అవతలి ఒడ్డు ఎద్దుల బండి ఎక్కులే గాంధీపురం సెంటర్ లో దిగిపోగానే అక్కడి నుంచి ప్రెసిడెంట్ ఇంటికి దారి లెఫ్ట్ రైట్ వాకము చేయి ఆ పక్కన ఏదో గందరగోళం కనిపిస్తుంటే తొందరగెళ్ళి వందల దూరే రోయ్ దెబ్బ కన్నుల తింటూ లబోదిబోమని కేకలు పెట్టే కరోడు శాంతి కాలులు పట్టిన కరెంటు చేతిని చూసి ఆ చేతుల నుండి చూపులు కొంచెం ఇంకొంచెం మీదికి తెస్తే కండల అందం కనిపిస్తుంది రోయ్ ఇంకొంచెం టాపిక్ టర్నింగ్ ఇచ్చుకున్నావంటే Who is this man? Rama Rama Krishna Krishna Ratsamida Rama Krishna Oka side chudu sayam vache Rama 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 Atu side veedu maya chese Krishna 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 Sometimes Rama Rama Sometimes Krishna Rama Rama, sometimes Krishna. Rama Rama, Krishna Krishna, Ratsamida, Rama Krishna. ఎదురుగా 10 తలలున్నా ఒక్క దెబ్బకి పడిపోవా రామ 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 పడుచు అందాలేమైనా ఒక ఈలకే లొంగిపోవా కృష్ణ 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 నాన్న మాటే కాకుండా అమ్మది జవదాటడట గీతలెన్నో దాటిన గీతార్థమే మరవడంట కోతి మూకతో పేద పనులు చక్కబెట్టేస్తాడు ఎక్కడైనా భూమి పగిలిన బుక్క మీద చిరునవ్వే చెరగదెప్పుడైనా Sometimes Rama Rama Sometimes Krishna Sometimes Rama Rama Sometimes Krishna Rama Rama Bring the beat back Krishna Krishna Bring the beat back మాట కూడా బాణంలా సూటిగా దిగిపోతాది బుర్ర మాత్రం చక్రంలా గిరుగిర్రున తిరుగుతాది ఊరి కోసమే ఊపిరుందని వల్ల గుద్ది చెప్పు మంచితనం క్యారు చేయనని పాము నెత్తిపై చిందులేయు మొండితనం Sometimes Rama Rama Sometimes Krishna Sometimes Rama Rama Sometimes Krishna Rama Rama Krishna Krishna Ratsamida Rama Krishna Never do you wanna miss out He's the bad boy The cranky Krishna Glowing like the sunshine He's the cool one Rockin' Rama Never do you wanna miss out He's the bad boy The cranky Krishna Glowing like the sunshine He's the cool one Rockin' Rama 4 మిర్రర్లు 10 టీ కప్పులు కలర్ టీవీ ఏంటిదంతా ఆ రామకృష్ణ గాడి వల్ల జరిగిన డ్యామేజ్ అమ్మా మన ఇంటి ఖర్చుల కన్నా వాడి డ్యామేజ్ ఖర్చులు ఎక్కువైపోయాయి ఈసారి వాడు బాల్ వస్తే హలో బాల్ లోపలికి వస్తే బయటికి పంపాలి తెలుదా నీ కెరీర్ లో 50 అద్దం వాళ్ళకి కొట్టావా కంగ్రాట్స్ సాయంత్రం వాదర్గట్ మీద ఫుల్ పార్టీ ఎలా కూర్చున్నాడు చూడు కోతి బ్యాచ్ వేసుకుని ఏయ్ ఏంటంతసేపు కొంచెం కూడా మేనేజ్ లేదా నీకు రోజు ఇదే పనా ఏం చేస్తావమ్మా మా వాళ్ళు గోడ తగిలితే 4 అద్దం పగిలితే 6 అని చెప్పారు ఏరా అవునవునవును పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు ఇదంతా నువ్వు కావాలి
చేస్తున్నావు? అబ్బచ్చా మీ అన్న ఒక నెల అంబాని నీకు బీట్ వేసుకుని రిలయన్స్ కంపెనీ రాయించుకుందామని పేస్ చూడు. ఏంట్రా వాగుతున్నావు? తొందరపడి కమిట్ అవ్వకే. నా క్యారెక్టర్ నీకు కొంచెం కొత్త. చేయగలిపితే చచ్చేదా కుదలను, చేయలేపితే చంపేదా కుదలను. సో టెంప్ట్ చేయకు. హలో అక్క, చెప్పు. ప్రియా, సంక్రాంతి హాలిడేస్ కి ఊరికొద్దాం అనుకుంటున్నాను. అన్నయ్యని అడిగి ఫోన్ చేస్తావా? నువ్వెంత చదివినా మారవే. దీనికి కూడా అన్నయ్యని అడగాల? హే అన్నయ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. పండగ హాలిడేస్కి ఇంటికి వద్దాం అనుకున్నాను. ఒకసారి నాన్న అడిగి ఫోన్ చేస్తావని. దీనికి కూడా నాన్న పర్మిషన్ రసంగా. పండగ అందరూ ఒకే చోటు ఉంటే అన్నయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదేదో పెద్ద తప్పైనట్టు అంత భయపడతావేంటే? అది కాదురా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అని. ఛీ, నీ అంత పప్పు సుద్ది కూడా గోదావరి జిల్లాలో మొత్తం వేసుకున్నా దొరకటరా. అర్జెంట్గా బయలుదేరొచ్చే. నాన్న సంగతి నేను చూసుకుంటా. సరే బాయ్. ఏ శ్రీష, హాయ్. ప్రోగ్రామ్ ఫిక్సా? ఈ హాలిడేస్ కైనా మీ లవ్ కి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటారా? ప్రయాణం లవ్ మేడ తర్వాత చూసుకుందాం. క్లాస్ టైం అవుతుంది, పదరా. సరే పదండి. తెచ్చావా? పొద్దుటి నుంచి ఇది 4వ ప్యాకెట్. ఇలా అయితే ఎలా చెప్పండి? లెక్కలు గుమాస్తా చూసుకుంటాడు, నువ్వు వెళ్ళు. చదువైపోతున్నా కదండి, పెద్ద అబ్బాయికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? అప్పుడే పెళ్ళేంటండి, వాడి జిల్లాలోనే పెద్ద డాక్టర్ అవ్వాలి. సిటీలో చదువు కదండి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ గేమ అంటే మీకే ఇబ్బంది. పొరపాటును కూడా వాడు అలాంటి పనులు చేయకండి. ఎప్పుడేం చేస్తాడోనని ఇదిగా వీడితోనే నాకు టెన్షన్. నాన్న ఎంత రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చావు నాన్న. రామ రామ కృష్ణ కృష్ణని బయటికి రా. అంటే అంటే నా క్యారెక్టర్ మీద నీకు అంత డౌటా నాన్న? కళ్ళు మూసుకుని తాళి కట్టరా అని ఒక్క మాట చెప్పు నాన్న. అది షార్ట్ అయినా, వెయిట్ అయినా, హైట్ అయినా, ఆఖరికి ఓవర్ నాట్ అయినా కట్టేస్తాను. చెప్పు నాన్న, చెప్పు నాన్న, ఒక్క మాట చెప్పు నాన్న, కట్టేస్తాను. చెప్పేసి మావయ్య, కట్టుపు చెప్పేసి. చెప్పు నాన్న, ఇప్పుడు కట్టేయమంటావా చెప్పు. కట్రా రాజా. తాలిబొట్టే కదండి, నేను తెచ్చేస్తాను. తెచ్చేసాను. మావయ్య ఒప్పేసుకున్నారు కదా, కట్టేరా. కట్టు. కట్టేరా. అన్నాం కదా అని మీరు చెప్పగానే కట్టేస్తామండి. ఇప్పుడే కదా మాట మీద నిలబడతా. ఫ్లోలో వందంటావండి. నువ్వు చెప్పు నాన్న, మన ఇంటికి ఒక పరువు ఉంది. ఈ జిల్లాలో మీకు బోల్డ్ విలువ ఉంది. చక్రపాణి గారు పెద్దోడు పెళ్లి చేయకుండా చిన్నోడు పెళ్లి చేశారండి హో అని ఎవరన్నా అంటే పరువు, ప్రతిష్ట, మానం, మర్యాద అంత గోదరలో గుట్టుకున్నట్టు కదా నాన్న. లేదు నాన్న, నాకు బ్యాడ్ నేమ్ వచ్చినా పర్లేదు కానీ మన ఇంటికి బ్యాడ్ నేమ్ రానే ఉన్నాను. ఇంతకీ మీ వాడు మాట మీద నిలబడినట్ట 20 ఏళ్ళకు పైగా పెంచిన నాకే అర్థం కావట్లేదు, మీకేం అర్థం అవుతాడులేండి. ఏంటో ఎగేసుకొచ్చేతను. తాళెప్పుడు కడతావురా? ఏంటి ఎగతాళా? లే, ఎగతాళి కాదురా, తాళి. టెంప్ట్ అయితే నీకు డేంజర్. అరే టెంప్ట్ అవ్వమని చెప్తున్నాను. టచ్ కొద్దునా, శీలాలు పోతున్నాయి ఇక్కడ. ఎప్పటికైనా పోవాల్సిందే కదరా. దా. అమ్మా, లేకపోతే నన్ను ఊరినాటంటావా? ఈ సంక్రాంతి గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు కదా, చెయ్యాలి కదా. మరి మీ తమ్ముడు గారు పిలుస్తున్నారా? వాడి పేరు కూడా ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. ఇదిరా చెత్తకునే పద్ధతి. ఎలా దీనికి కూడా నేనేలా తాళానికి ఇచ్చానా? ఎదవా, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. నవ్వినంత వరకు చాలా కానీ పని చూసుకోరా. ఇవాళ వరకేరా, రేపు నుంచి షాప్ మూసేస్తాను. ఏంటా దుకాణం ఎత్తేస్తున్నారా? నోర్మోయ్, ఎత్తేయటం కాదురా. ఇక్కడంటే రద్దీ గడ్ లైఫ్ గాని రా, అక్కడ మీద రాయల్ ఫ్యామిలీ రా. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో మా ఊరు వెళ్తున్నాను రా. రానిస్తాడా? నోర్మోయ్, చంపేస్తాను. ఏదో ప్రశ్నలు నువ్వు వెళ్ళమ్మా, నువ్వు రెడీ అయిపోండి. హలో హలో అన్నయ్య, నేను సుబ్బారావుని. ఈ సంక్రాంతికైనా ఫ్యామిలీతో ఊరొద్దాం అనుకుంటాను అన్నయ్య. అన్నయ్య ఎవడ్రా నీకు అన్నయ్య? నాకు అసలు తమ్ముడే లేడు. నేనన్నయ్య సుబ్బారావుని. ప్రేమించాను, నిన్ను ఎదిరించాను, తాజ్తో లేచిపోయాను. నా తమ్ముడు లేచిపోలేదు. ఏ రోజైతే ఆ దిగులతో నా తండ్రి పోయారో ఆ రోజే వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? క్యాజీ, చచ్చిపోయాడా అని వినిపించింది. చచ్చిపోయాడని కాదే, వచ్చిపోరా అని. అచ్చా అచ్చా, లగేజ్ సర్దేశాను, బయలుదేరదామా? కొంచెం గ్యాప్ ఇవ్వే, ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. మా చిన్నోడికి ఫోన్ చేస్తా. ఆ పిచ్చి వెధవుకి నేనంటే ప్రాణం. హలో, ఎవరు? చిన్నోడా, నేన్రా, మీ చిన్నాన్నమ్మా. ఓ ఎల్ఎస్ఆరా? ఎల్ఎస్ఆరా అంటే ఏంట్రా? లేచిపోయిన సుబ్బారావు. సర్లేరా, అదేమన్నా పద్మశ్రీ అంటే పేరుకి ముందెట్టుకోవడానికి. రే, నేను సంక్రాంతికి ఊరొస్తాను రా, నాన్న నొప్పించరా. ఏంటి సంక్రాంతి గురత్నావా? నాన్న సంగం వదిలే బాబాయ్. నువ్వు అర్జెంట్గా రైలు ఎక్కు, దగ్గర మన జిల్లా బోట్ ఎక్కు. ఓకే, రేపు నుంచి ఫోన్ కొట్టు.
అక్కడ బ్యాచ్ తో గోదావరి నెటింగ్ చేస్తాను. ఏంట్రా టపాసులే కాల్చి హడావుడి చేసి తీసుకెళ్తావా ఏంటి? కాదల్లా సారు, నిన్న అలుగుతికి నెత్తిరి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి కిడ్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ కి డొనేట్ చేద్దామని. లేకపోతే సంక్రాంతికి వస్తారంట. సంక్రాంతికి నీ ఫేస్ లేచిపోయేలా మ్యారేజ్ చేసుకోవడం అవసరమా? ఏంట్రా లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్ప? ఈ లవ్ లేచిపోవడాలు మనకు గెట్టవు కానీ నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా ఫోన్ పెట్టలేదు అనుకో, నా బూతులు వచ్చేస్తాయి. ఇంకేమైనా చదవమంటావా? రేయ్ నన్ను సర్ది సంచిలో పెట్టి గోదావరిలో ఇసిరేరా. నా కోసం ట్రస్టులు వెయిట్ చేస్తున్నాయంట అక్కడ. ప్రయాణం లేదు, తొక్కలేదు. వెళ్ళండి జస్ట్ వాచ్. ఆఫ్టర్ 2 months I will be Dr. Sirisha. అమ్మా శిరీష, నీకోసం హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రిలో ఉన్న అన్ని పెద్ద హాస్పిటల్స్ లో జాబ్ గురించి మాట్లాడిపెట్టా. నువ్వు నీ ఎగ్జామ్ పాస్ అవగానే నువ్వు ఏ ఊర్లో ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ హాస్పిటల్లో జాబ్ రెడీ. నేను జాబ్ అది ఎందుకు, ఒక మంచి పెళ్లి సంబంధం చూద్దాం. తర్వాత మనమే ఒక పెద్ద హాస్పిటల్ కట్టిస్తే పోతే ఏమ్మా? వెళ్ళి రెస్ట్ తీసుకోమా. నీకు ఎలాంటి సంబంధం కావాలి?